Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవుని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానము. He who mocks the poor shows contempt for their maker. Whoever gloats over disaster will not go unpunished. King Solomon has been telling to each one of us a statement. It says in the Bible, he who mocks the poor shows the contempt for their maker. ఎవరైతే మరి ఈ లోకంలో నుండి బీదలను దరిద్రులను మరి నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే ఈ లోకంలో అణగదొక్కబడిన వారికి మరి అన్యాయంగా ప్రవర్తిస్తారో వారందరికీ బహుశ్రమ అనేది మరి సోలొమన్ భక్తుడు మనందరికీ ఈరోజు చెప్తున్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక. మన జీవితంలో కూడా అనేకసార్లు మనం ఎలా చేస్తామంటే, మనం ఎలా ఫ్రెండ్షిప్ చేస్తామంటే చాలాసార్లు ఈ లోకంలో మరి ఎవరైతే మరి ధనవంతులుగా ఉంటున్నారో, హైలీ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటున్నారో, ఎవరైతే మరి మనకు సహాయం చేస్తారని మనం అనుకుంటామో అలాంటి వారితో మనం ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తాం. కానీ ద బైబిల్ సేస్ ఈ లోకంలో మరి ఎవరైతే అణగదొక్కబడిన వారిని, ఈ లోకంలో మరి అన్ని విషయాల్లో త్రోయబడిన వారిని మరి మనము వారిని దగ్గరికి తీసి వారి జీవితాల్లో ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ లాగా ఉండడానికి మన యొక్క జీవితము ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనేది సోలొమన్ భక్తుడు మనందరికీ చేస్తున్న హెచ్చరిక. మనం ఈ హెచ్చరికను మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ అనేక సార్లు మనము మరి దరిద్రులతో ఫ్రెండ్షిప్ చేస్తే, అనగదొక్కకుండా వారితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేం దొరుకుతుంది, దానివల్ల నాకేమీ ప్రయోజనం లేదని వారిని నిర్లక్ష్యం చేస్తూ దెన్ మనం ఈ లోకంలో హైలీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్తో మనం ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాం. బట్ ద బైబిల్ సేస్ సో మెనీ టైమ్స్ దేర్ వాజ్ అ సాంగ్ ఆల్సో, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కేమ్ టు దిస్ వరల్డ్ నాట్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ స్ట్రాంగర్, ఫర్ ద సెక్షన్ ఆఫ్ వీకర్ సెక్షన్, నాట్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ రిచర్ బట్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ పూరర్. అంటే ఈ లోకంలో మన దేవుడి యొక్క గొప్ప ఉద్దేశము, తన కుమారుని ఈ లోకంలో పంపించడానికి ఉంచిన గొప్ప ఉద్దేశం ఏమంటే, ఎవరైతే ఈ లోకంలో పాపులుగా ఉండి వారి పాపాన్ని యాక్సెప్ట్ చేసి ఈ లోకంలో మరి ఈ యొక్క పాపాన్ని యాక్సెప్ట్ చేసి నేను నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేసి నన్ను బలవంతునిగా చేయని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అడుగుతామో, ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ మేక్స్ అస్ స్ట్రాంగ్. కానీ ఎప్పుడైతే మనం బలహీనతలు ఉన్నప్పటికీ మనం బలవంతులుగానే చెప్పుకుంటున్నామో అలాంటప్పుడు మన దేవుడు మన పక్షమున వాచ్యమారుడు, మన యొక్క మొర కూడా వినడు. సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అనగదొక్కమైన బిడ్డలందరికీ మనం సహాయకారిగా ఉండాలన్నదే దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, God, for giving a wonderful day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, our God is a God who is going to justify people very balancedly. మన దేవుడు అందరినీ ఒక గొప్పగా ఆయన చేసేటువంటి జడ్జ్మెంట్ వెరీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనేది దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. ఆయన ఎప్పటికీ మరి బలహీనంగా ఉన్న వారిని విడువడు, ఎడబాయడు. మరి ఆయన ఎప్పటికీ ఈ లోకంలో అణగదొక్క వారిని మరి కంప్లీట్గా విడువడు. వారందరినీ పైకి లేవనెత్తే గొప్ప దేవుడు. అలాంటి దేవుని మనం కలిగినందుకు ప్రతినిత్యము ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలనేదే మన దేవుడి వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength based on the statement that King Solomon has been giving. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.